ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనలో నిలిచి ఉంటే మనము బహుగా ఆశీర్వదించబడతాము, ఫలిస్తాము. ప్రభువైన క్రీస్తు వారు మనలో నిలిచి ఉండాలంటే మనము ఏమి చేయాలి? ముందుగా ఆయన మనలో నిలిచి ఉండాలంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి. మనము మొదట ఆయనలో నిలిచి ఉండిన ఎడల, ఆయనతో అంటుకట్టబడిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో సన్నిహిత్యముగా ఉండిన ఎడల, ఆయనతో మనము ప్రేమ కలిగి ఉండిన ఎడల, అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మనలో నిలిచి ఉంటారు కనుక మనము బహుగా ఫలిస్తాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఒక చెట్టులో ఏ విధముగా అయితే మనము అంటుకట్టబడిన వారమై ఉన్నామో ఆ విధముగా మనము దేవునితో అంటుకట్టబడినట్లయితే అప్పుడు ఆయన మనలోనికి నిలిచి మనలను బహుగా ఫలింపచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు సాతానుతో అంటుకట్టబడి ఉన్నావా? సాతాను నీలో నిలిచి ఉన్నట్లయితే అట్టి సాతాను నీ నుండి దూరపరుచుకోమని, ప్రభువులో నిలిచి ఉన్నట్లయితే నీవు బహుగా ఫలిస్తావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే, ఆయనతో సహవాసము చేసినట్లయితే అది నీకును నాకును బలముగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని బలమును పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము గడపాలి. ఆయనతో సహవాసము చేసిన ఎడల అది మనకు లెక్కలేనంత బలముగా ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో గడిపి ఉన్నామో అది మనకు బలము, సాతానుకి బలహీనత. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయము దొరికినప్పుడల్లా మనము ఇతరులకు వాక్యమును పంచిపెట్టాలి. ప్రభువైన క్రీస్తు వారిని గూర్చి మనము తెలియపరచాలి. వారిని అంధకారము నుండి వెలుగులోనికి తీసుకొచ్చే వారముగా దేవుని మాటలు పంచిపెట్టాలి. అలాగునే సమయము దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసము చేయాలి. దేవునిలో మనము నిలిచి ఉండిన ఎడల అది మనకు లెక్కలేనంత బలముగా ఉన్నది. అప్పుడే మన యొద్ద నుండి అపవాది పారిపోతాడు. సైతానుకు అది బలహీనత కనుక వాడు మనలను ఏమీ చేయడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదలుకొని దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నీవు నేను గడిపినట్లయితే అది మనకు బలముగా ఉన్నది. అపవాదికి సాతానికి బలహీనతగా ఉండి వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. వాడు మన జోలికి రాడు. దేవునిలో మనము నిలిచి ఉన్నాము కనుక మనము బహుగా ఫలించే వారముగా ఉంటామని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అలాగునే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో మనము ఏ విత్తనమునైతే విత్తుతామో అదే పంటను కోస్తాము. మనము ప్రేమించబడాలంటే ఇతరులను మనము ప్రేమించాలి. శత్రువులను సహితము మనము ప్రేమించాలి. అప్పుడే మనము ప్రేమించబడతాము. మనము దేవుని చేత క్షమించబడాలంటే మనము శత్రువులను సహితము క్షమించాలి. మన ఎడల అపరాధములు చేసిన వారిని సహితము క్షమించినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు మనలను క్షమిస్తారు.
మనము దేవుని చేత కనికరింపబడాలంటే మనము ఇతరుల ఎడల కనికరమును చూపాలి, జాలిని చూపాలి. మనకున్న దానిని బీదలకు పంచిపెట్టాలి, అన్నపానములను పంచిపెట్టాలి. వారి ఎడల కనికరమును చూపించిన ఎడల దేవుని చేత మనము కనికరింపబడతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొద్ద నుండి మనకు ఇవ్వబడాలి అంటే మనము ఇతరులకు ఇవ్వాలి. మనకున్న దానిలో పేదలకు పంచిపెట్టాలి, వారికి వస్త్రములను ఇవ్వాలి, వారికి ఆశ్రయములు కల్పించిన ఎడల, నీవు ఇచ్చిన ఎడల ప్రభువు చేత నీవు పుచ్చుకుంటావు, ఆయన నీకు ఇస్తాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరినూ నన్ను చూస్తూ లేదని నీవు చెడును విత్తుతున్నావేమో, ప్రేమించక, క్షమించక, కనికరించక, ఇవ్వక నీవు దేవుని దూషిస్తున్నావేమో, నీ పొరుగు వారిని దూషిస్తున్నావేమో. ఒక్కసారి నీవు జ్ఞాపకము చేసుకొని నీవు విత్తినటువంటి ఆ విత్తనమునే నీవు కోస్తావని ప్రభువు పేరట తెలియపరుచుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రభువులో విత్తనము విత్తిన ఎడల బహుగా ఫలిస్తారు. దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకు బలముగా ఉన్నది. అపవాది సైతానుని యొద్ద నుండి పారిపోతాడు గనుక దేవునిలో నీవు నిలిచి ఉండిన ఎడల ఆయన నీలో నిలిచి నిన్ను బహుగా ఫలింపచేస్తాడని ప్రభువు పేరట తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.